మనం ఎక్కడైనా పని చేసినా, ఏం పని చేసినా నిజాయితీగా చేయండి, కష్టపడండి. అది దొంగతనమైనా నిజాయితీగా చేయాలి, లంజతనమైనా నిజాయితీగా చేయాలి, మోసం చేసినా నిజాయితీగా చేయాలి. ఎవరన్నా కొట్టినా నిజాయితీగా కొట్టాలి, తప్పుంటేనే కొట్టాలి. దొంగతనం చేసినా ఎవడన్నా వేరే వాళ్ళు ఆక్రమించుకొని అట్లా ఉంటారు కదా, పబ్లిక్ అని గవర్నమెంట్ ఆస్తులు అట్లాంటివి సెటిల్మెంట్ చేస్తుంటారు, గవర్నమెంట్ ప్రైవేట్వి కబ్జా చేస్తున్నారు. అలాంటి దొంగతనం చేయాలి. లంచతనం అంటావా? భార్య ఉండి తప్పులు చేయకుండా అట్లాంటి కాడికి పోవద్దండి. వాడు కూడా డబ్బు ఉండి వాడు వ్యభిచారం అయి ఉండాలి, వాడు కూడా. అట్లాంటి ఎవరు డబ్బులు ఇస్తే లంచతనం చేయొచ్చు. మోసం, వేరే వాళ్ళకు మోసం చేస్తూ ఉంటాడు చూడు ఒకడు, అట్టడానికి మోసం చేయొచ్చు. నిజాయితీగా చేయండి, ఏ పని చేసినా. కష్టపడతారా? కష్టపడండి, కూలికి పర్ఫెక్ట్గా తెచ్చుకోండి. మనం ఎక్కడన్నా పని చేస్తుంటే మనం చేసే పని కాకుండా ఎక్స్ట్రా పని చెప్తే చేయకండి. మనం ఎంతవరకు ఒప్పుకున్నామో ఆ పని వరకే చేయండి. ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. ఏదైనా నిజాయితీగా పర్ఫెక్ట్గా చేయండి. అంతే. నిజాయితీ అంటే ధర్మం మనల్ని కాపాడుతుంది. మనం ఇప్పుడు ధర్మంగా ఉంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అబద్ధాలు మోసం చేసి వాళ్ళ మీద అట్లాంటివి చేయకండి. చూడ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అమాయకుడే, మరి ఆ అమాయకుడిని అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యే అయింది. అక్కడి నుంచి మొదలైంది. ఆయన టార్గెట్ చేశారు, ఎవరో టార్గెట్ చేశారు. అలాంటివి చేయకండి. ఏదన్నంటే ఎదుర్కోవాలి, దమ్ముంటే ఎదుర్కోవాలి. ఏదైనా చెప్పి చేయాలి. ఇట్లా ఆడవాళ్ళని ఉసిగొల్పి ఆమెను తెచ్చగొట్టి ఆమె మీద వాడితో కాంటాక్ట్ పెట్టించి చేయకండి. అట్లాంటివి సొసైటీనే అట్లా మార్చుతుంది. ఒకరిని చూసి నేర్చుకుంటారని కాదు, అది స్ప్రెడ్ అయిపోతుంది. అందరు అట్లా అవుతారని కాదు, స్ప్రెడ్ అయితే బాగుండదు కదా. అట్లా చేయకండి. నిజాయితీగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.